యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి ఈ వీడియో నేను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇశ్రాయేలు దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది జరగబోయే ప్రవచనం. ప్రియమైన ప్రజలారా, ఈ వీడియో మాటలు వినే ముందు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయమని, లైక్ చేయమని దేవుని పేరిట మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా నేను చాలా వీడియోలు పెట్టుకుంటూ వచ్చాను. చాలా వీడియోలు ఇప్పటికీ 22 వీడియోలు, అంటే 22 దేశాల మీదకి దేవుడు తీర్పు సందేశాలు పంపించాం. అంటే టోటల్గా చెప్పాలంటే 100 దేశాలు. ఈ 100 దేశాలకి ఇప్పటికి 22 దేశానికి తీర్పు సందేశం వెళ్ళింది. ఇప్పుడు ఇజ్రాయేల్ దేశము 23వ దేశంలో తీర్పు సందేశం వెళ్తుంది. కారణం ఏంటి? అసలు దేవుడు ఎందుకు మరి తీర్పు సందేశం పంపించమని దేవుడు ఎందుకు బయలుపరిచాడు? కారణం ఏమిటంటే ఇక్కడ ఇజ్రాయేల్ దేశం కోసం నేను చాలాసార్లు ప్రయత్నం చేశాను. ఏమైనా తప్పు మార్గాలు జరుగుతాయా, ఏమైనా తప్పు మార్గంలు ఉన్నాయా అని నేను చాలాసార్లు గూగుల్లోకి వెళ్ళి చాలామంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్, టీవీ యాంకర్లు కానీ, సుమన్ టీవీ వాళ్ళు కానీ వీళ్ళందరూ చెప్పేటప్పుడు వాళ్ళ వీడియోలు వాళ్ళు మాట్లాడే ఇజ్రాయేల్ దేశం కోసం మాట్లాడే కొన్ని విషయాలు నేను తెలుసుకున్నాను. ప్రియమైన జనమ జ్ఞాపం చేసుకోండి. దేవుడు ఎందుకు ఆ ఇజ్రాయేల్ దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్న కారణం ఏమిటి అని ఇక్కడ ఫైల్లో చూస్తే ఇజ్రాయేల్ దేశము సువర్కి ఆటంకల దేశం. అంటే వీళ్ళు ఇన్ని మంచి పనులు చేసినప్పుడు కూడా కానీ దేవుడి తీర్పు ఆ దేశం మీదకి వచ్చింది. ఎందుకు? సువర్కి ఆటంకాల దేశమే ఇజ్రాయేల్ దేశం. ఇక్కడ జనాభా ఎంతమంది ఉన్నారు? ఇక్కడ చూస్తే ఇక్కడ 45 లక్షల, ఇది 10 సంవత్సరాలు ఏవో, ఇక్కడ 10 years ఏవో అనమాట. ఇక్కడ ఏముంది? స్థానము మధ్య ప్రాచ్యము జనసంఖ్య 45,44,000 మంది ఉన్నారు. విశ్వాసం 0.35% ఉన్నారు. కానీ అధిక సంఖ్యకులు యూదులు, కొందరు ముస్లింలు. కానీ అది 10 సంవత్సరాల కిందటండి ఆ జనాభా. ఇప్పుడు నేను గూగుల్లోకి వెళ్ళి గూగుల్లో ఉన్న ఇజ్రాయెల్ దేశం కోసం నిజరహస్యాలను కొన్ని విషయాలు చాలా దేశాలు ఇప్పటికీ 23వ దేశం ఇజ్రాయెల్ దేశం తీర్పు సందేశం వెళ్తుంది. కారణం ఏమిటంటే చాలా దేశాలకి నేను తీర్పు సందేశం పంపించుకుంటూ గూగుల్ ఓపెన్ చేసి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుచుకుంటూ అలా వచ్చిన తర్వాత అన్ని దేశాలు కూడా శత్రువైన దేశాలు ఎందుకైనంటే ప్రతి దేశంలో కూడా ఏదో ఒక పాపం జరుగుతూనే ఉంది. చాలా పాపాలు జరుగుతున్నాయి చాలా దేశాల్లో. కానీ ఇజ్రాయెల్ దేశంకి వస్తే ఇజ్రాయెల్ దేశం కోసం నేను ఈ గూగుల్లో చూసి తెలుసుకున్నప్పుడు ఏమిటంటే ఎక్కడ కూడా పాపం అనే పదం లేదు. కానీ దేవత దేవుడు యెహోవా ఎందుకు ఇజ్రాయెల్ దేశానికి తీర్పు సందేశం పంపించమన్నాడు? కారణం ఏమిటంటే ఇది సువర్కి ఆటంకల దేశం. అదొక పాయింట్ మాత్రం నేను చెప్పగలుగుతా. అర్థమైందా? ప్రియమైన ప్రజలారా, గూగుల్లోకి వెళ్ళి ఆ గూగుల్లో ఉన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సుమన్ టీవీ కానీ లేకపోతే వేరొక టీవీ ఛానల్ వాళ్ళు కానీ వాళ్ళు ఇజ్రాయేల్ దేశం కోసము వాళ్ళు చెప్తుంటే నేను చాలా ఆశ్చర్యంగా విన్నానండి మాటలు. ఎందుకు విన్నానంటే అసలు ఈ దేశం చిన్న దేశం అయినప్పుడు కూడా శత్రువుల దేశాలు చుట్టుపక్కల 10 దేశాలు ఉన్నాయి శత్రువు దేశాలు. ఈ 10 దేశాలను కూడా ఇజ్రాయేల్ దేశం ఓడించింది. నెంబర్ టాప్గా వరల్డ్గా నిలిచింది. చూడు ప్రియమైన ప్రజలు, చూడండి. ఎందుకంటే దేవుడి శక్తి దేశంలో ఉంది. కానీ దేవుడు ఎందుకు తీర్పు పంపించమన్నాడు? కారణం ఏమిటంటే ఇది సువర్కి ఆటంకల దేశం. చూడండి ప్రియమైన ప్రజలారా, ఇజ్రాయేల్ దేశం కోసం కొన్ని విషయాలు మీకు నేను తెలియపరుస్తాను. అంటే ఇప్పుడు ఈ ఫైల్లో నా కొన్ని పాయింట్స్ నేను రాసుకున్నా. ఈ పాయింట్లో ఏది కూడా తప్పు రకంగా నాకు అనిపించలేదు. ఎందుకు అంటే ఈ పాయింట్లో ప్రతి ఒక్కటి కూడా నేను గ్రహించినప్పుడు కూడా కానీ నాకెందుకు ఏమనిపిస్తుందో తెలుసా? అసలు దేశం ఇజ్రాయేల్ దేశానికి దేవుడు ఎందుకు తీర్పు సందేశం పంపించమన్నాడు? అసలు ఆ దేశంలో ఏం జరుగుతుంది? ఇప్పుడు నేను 10 వీడియోలు చూశాను ఇజ్రాయేల్ దేశం కోసం. కానీ ఏ దేశం 10 వీడియోలో కూడా వాళ్ళు ఇజ్రాయేల్ దేశం స్టాపు, దేవుని శక్తి ఉంది, జెరూసలేంలో జీసస్ పుట్టాడని అదే స్థలంలోని అల్లా అదే ఆవరణమయ్యే ఏదేదో చెప్పుకుంటూ వస్తున్నారు జెరూసలేంలో ఇలా జరిగిందని. కానీ కొన్ని పాయింట్లు మాత్రం మీకు తెలియపరుస్తాను. ఇజ్రాయేల్ దేశంలో ఏంటంటే ఇప్పుడు వీడియోలు చూస్తే గూగుల్లో చూస్తే దేవుడు బయలుపరిచిన విషయాలు ఏంటంటే 1వ నెంబర్ 84 లక్షల మంది జనాభా ఉన్నారండి ఇప్పుడు ప్రస్తుతానికి. 88 లక్షల జనాభా ఉన్నారు ఇజ్రాయేల్ దేశంలో. మొన్న ఎంతకాలం చెప్పింది అది 10 సంవత్సరాలు లేబో. ఇది ఇప్పుడు చూసింది గూగుల్లో చూస్తే 88 లక్షల జనాభా ఉన్నారు.
యూదులు ఎక్కువ శాతం ఉన్నారండి, కొందరు ముస్లింలు మాత్రం ఉన్నారు. కానీ మూడో పాయింట్ చూస్తే సెట్ గ్రాండ్ మాస్ట్ ఎక్కువగా ఆడుతారట. మరి ఇదేం పిచ్చో వీళ్ళకి ఏంటంటే సెట్ గ్రాండ్ మాస్ట్ ఎక్కువగా ఆడతారట. చూడండి చాలా మంది ఆడుతుంటారు కదా, అవి చిన్న కప్పుల్లాగా ఉంటాయి. కప్పుల్లో ఇదట ఆ దేశంలో ఇదట ఎక్కువ పిచ్చట వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ మూడో పాయింట్కి వెళ్తే ఆడవాళ్ళకి ఫ్యాషన్ ఎక్కువగా ఉంటుంది. అంతే ఈ ఫ్యాషన్ ఏంటంటే ఎక్కువగా యవనస్తులు మంచి మోడల్గా ఉన్న వాళ్ళంటే వాళ్ళు తీసుకోరట. లావుగా ఉండిన వాళ్ళనే ఫ్యాషన్లోనే పంపిస్తారట. బట్టల షోక్ అంటారు దీన్ని. ఫ్యాషన్ అంటే కొన్ని దగ్గరలో ఉంటాయి కదా, చూడండి మన బట్టలు చాలా కంపెనీలో బట్టలు ఉంటాయి కదా, బట్టలు ఉండేటప్పుడు మరి మనుషులు ఆ డ్రెస్సుని ఎలాగ అంగీకరించాలి, ఆ డ్రెస్సుని ఎలా కొనుక్కోవాలి, ఆ డ్రెస్సుని ఎలాగ మనము కొనుక్కొని వాడుకోవాలని వాళ్ళు అనుకుంటారు చాలామంది ప్రజలు, స్త్రీలు కానీ పురుషులు కానీ. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్యాషన్ రూపంలో చూపిస్తారు. ఈ డ్రెస్ ఈ రకంగా ఉంటుంది, ఈ డ్రెస్ ఈ రకంగా ఉంది, వీటికి డ్రెస్సులు పిచ్చి అనుకుంటా. ఇజ్రాయెల్ దేశంలో వీళ్ళకి డ్రెస్సులు పిచ్చి అనుకుంటా. వీళ్ళు ఫ్యాషన్ అంటే ఎక్కువగా ఉంటుందట ఇజ్రాయెల్ దేశంలో. ఫ్యాషన్ అంటే ఏంటి, సన్నటి వాళ్ళని సన్నగా ఉన్న వాళ్ళని అట ఫ్యాషన్గా పంపించరట. బండగా ఉండి దుక్కగా ఉన్న వాళ్ళని మరి వాళ్ళు ఫ్యాషన్లోనే పంపిస్తారట. ఈ డ్రెస్సులు వేసుకొని అటు ఇటు నడుపుతుంటారు, చూస్తున్నారు కొన్ని సినిమాల్లోనూ కానీ లేకపోతే కొన్ని విషయాల్లో కానీ. అప్పుడు పాతలో ఉండేటప్పుడు కొన్ని సినిమాల్లోన వాళ్ళు డ్రెస్సులు కంపెనీలు పెట్టేటప్పుడు కొంతమంది ఆ కంపెనీలు బట్టలు కొనకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే అమ్మాయిల్ని ఫ్యాషన్ డ్రెస్సులుగా వాళ్ళ అమ్మాయిల్ని ఏం చేస్తారంటే డ్రెస్సులు వాళ్ళని తొలగించి వాళ్ళు ఇటు నడిపిస్తారనమాట. అలాగే ఫ్యాషన్ అంటారు దాన్ని. ఓకేనా ప్రియమైన ప్రజలారా, ఇది ఫ్యాషన్ అనమాట. నెక్స్ట్ ఎప్పుడు ఇక్కడ ఈ దేశంలో 5 పాయింట్కి వస్తే ఎప్పుడు ఈ దేశంలోని యుద్ధాలు జరుగుతూనే ఉంటాయట. కొన్ని దేశాలు ప్రపంచానికి తెలియపరిస్తాయి, కొన్ని యుద్ధాలు ప్రపంచానికి తెలుస్తుంది, కొన్ని యుద్ధాలు ప్రపంచానికి తెలియదు. ఓకేనా. నెక్స్ట్ 6 పాయింట్కి వస్తే ఇక్కడ ఈ దేశంలో మ్యూజియంలు 200 పైగా మ్యూజియంలు ఉన్నాయట. అంటే అనేక కులాల్లో కూడా మరి మ్యూజియంలు ఉన్నాయట. 200 పైగా మ్యూజియంలు ఉన్నాయి. మరి 7 పాయింట్కి వస్తే వీళ్ళట 18 సంవత్సరాల నుండి స్త్రీలను పురుషులను మిలిటరీ నేర్పిస్తారట. అంటే వాళ్ళు దాక్కోవడము, లేదా బంగాల్లో దాక్కోవడము, తర్వాత మిషన్ గన్ ఎలా పట్టుకోవాలి, తర్వాత యుద్ధం ఎలా చేయాలి, తర్వాత బాంబులు ఎలాగ ఎమరాలి, లేకపోతే ఎలాగా పట్టుకుంటే యుద్ధం అన్ని. వీళ్ళు ఏంటంటే చిన్నతనం నుండి వీళ్ళకి మిలిటరీ ఎక్సర్సైజ్ నేర్పిస్తారు. ఓకేనా, మిలిటరీ ఎక్సర్సైజ్ చిన్నతనం నుండే మిలిటరీ ఎక్సర్సైజ్ నేర్పిస్తారట. నెక్స్ట్ 8వ పాయింట్కి వస్తే అంటే కొన్ని సంవత్సరాలట ఈ లేడీస్ మీదట మరి కొన్ని సెక్స్ కోరికలు అప్పుడు కొన్ని సంవత్సరాల కిందట ఉండేవట, అది నిషేధించారట. సెక్స్ కోరికలు అంటే మీకు అర్థమవుతాయిలే. అయితే అది నిషేధించారు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే చిన్నతనం నుండే స్త్రీ కానీ పురుషులు కానీ పుట్టిన తర్వాత 18 సంవత్సరాల 16 సంవత్సరాలకి వీళ్ళు మిలిటరీ ట్రైనింగ్ నేర్పిస్తారట. చూడండి ఎంత అద్భుతమైన దేశం ఇజ్రాయెల్ దేశం. కానీ వీళ్ళు ఏం తప్పు చేశారంటే సువార్తకి ఆటంకం దేశం కల్పించారండి. దేవుని సువార్తకి వీళ్ళకి ఆటంకం చేశారు. ఓకే, నెక్స్ట్ చూస్తే 8వ పాయింట్కి వస్తే ఇజ్రాయెల్ దేశం చుట్టూ 10 దేశాలని ఓడించిన దేశం. ఇజ్రాయెల్ దేశము 10 దేశాలని ఓడించిన దేశం. చూశారా ప్రియమైన ప్రజలారా, మరి ఇన్ని మంచి పనులు చేస్తున్న ఇజ్రాయెల్ దేశం, ఇంత మంచిగా నడుస్తున్న ఇజ్రాయెల్ దేశం, ఇంత యుద్ధములు జరిపిస్తూ అన్ని చేస్తున్న ఈ ఇజ్రాయెల్ దేశానికి దేవుని తీర్పు ఎందుకు వచ్చింది, కారణం ఏమిటి అని అడిగితే ఇక్కడ ఇజ్రాయెల్ దేశము సువార్తకి ఆటంకము గల దేశం అండి. అందుకే యెహోవాకి కోపం వచ్చింది. వీళ్ళు అన్ని మంచి పనులే చేస్తున్నారు అంటే దీనికి తీర్పు సందేశం ఎందుకు వచ్చింది అంటే ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు నాశనం చేస్తాడా? కాదు. ఎందుకు నాశనం చేయడు అంటే ఇజ్రాయెల్ దేశం తరపున మిగతా 10 శత్రువైన దేశాలు ఉన్నాయి కదా, ఆ దేశాన్ని నేలమట్టం చేయడానికి నా దేవుడైన యెహోవా, సైన్యములకు యెహోవా ఈ ఇజ్రాయెల్ దేశంలోన ఇజ్రాయెల్ ప్రజలకి నేర్పించుకుంటూ వస్తున్నాడు అనేక ట్రైనింగ్స్. చూసారా ప్రియమైన ప్రజలారా, ఇన్ని వీడియోలు పెట్టాను. ప్రతి వీడియోలో ప్రతి దేశం కోసం పాపం కనబడింది, కానీ ఈ ఇజ్రాయెల్ దేశంలో మాత్రం 10 వీడియోలు విన్నా. 10 వీడియోలు నేను గూగుల్లో వింటే సుమన్ టీవీ కానీ ప్రతి ఒక్క టీవీ కూడా విన్నప్పుడు
ఈ ఇజ్రాయేల్ దేశం పాపం అనేది నాకు కనబడలేదండి, కనబడలే. కానీ ఎందుకు దేవుని తీర్పు వచ్చిందంటే ఇజ్రాయేల్ దేశం తరపున, ఇజ్రాయేల్ దేశం పక్షమున దేవుడు ఏం చేస్తున్నాడు, 10 శత్రువైన దేశాలు చుట్టూన్నాయి, 10 దేశాలు చుట్టూన్నాయి, శత్రువైన దేశాల మీదకి యుద్ధాలు జరిపిస్తూనే ఉన్నాడు. కానీ ఆ దేశాన్ని నేలమట్టం చేయడానికి, ఆ దేశాన్ని నేలమట్టం చేయడానికి, ఆ దేశాలకి నేలమట్టం చేసే రక్తపాతం చేయడానికి నా దేవుడైన యెహోవా ఇశ్రాయేలు దేశాన్ని ఎన్నుకున్నాడని నేను దేవుడి ప్రవక్తగా నేను 100% గ్యారెంటీగా నా పూర్ణ హృదయంతో నేను నమ్ముతున్నాను. చూసారా ప్రియమైన ప్రజలారా? కానీ ఈ దేశంలో ఏమీ లేదు. ఇప్పుడు వరకు మీకు వినిపించాను కదా, చూడండి. 1 నెంబర్లో ఏముంది, 88 లక్షల మంది జనాభా ఉన్నారు. 2 నెంబర్లో ఏముంది, యూదులు ఎక్కువ శాతం ఉన్నారు, కొందరు ముస్లింలు మాత్రం ఉన్నారు, కొందరు మాత్రం ఉన్నారు ముస్లింలు. ఇక్కడ చూస్తే మరి సెట్ గ్రాండ్ మాస్ట్ ఎక్కువగా ఆడుతారు. 4 పాయింట్కి వస్తే ఆడవాళ్ళకి ప్యాషన్ ఎక్కువగా ఉంటుంది. 7 పాయింట్కి వస్తే ఎప్పుడు యుద్ధాలు జరుగుతుంటాయి. 8 పాయింట్కి వస్తే 6 పాయింట్కి వస్తే 200 పైగా మ్యూజియంలు ఉన్నాయి. 7 పాయింట్కి వస్తే 18 సంవత్సరాల నుండి స్త్రీలు కానీ పురుషులు కానీ మిలిటరీ ట్రైనింగ్ నేర్చుకుంటారు. మిలిటరీ ట్రైనింగ్ నేర్చుకున్న తర్వాతే వాళ్ళ జీవితంలోనికి వెళ్తారు. నెక్స్ట్ 8 పాయింట్కి వస్తే ఇజ్రాయేల్ దేశము శత్రువైన దేశాలు 10 దేశాలని మరి యుద్ధాలు జరిగించి ఓడించి 10 దేశాలని యుద్ధాలు జరిపించి ఓడించింది 10 దేశాలకి. అదే దేవుడండి. ఇక్కడ తీర్పు ఎవరికి వచ్చింది, ఇజ్రాయేల్ పక్షమున 10 దేశాల మీదకి దేవుని తీర్పు వెళ్ళిందండి. చూసారా ప్రేమని? ఒక వింత అనిపిస్తుంది కదా మీకు, చాలా వింత అనిపిస్తుంది నాకైతే. కానీ ఇజ్రాయేల్ దేశానికి దేవుని తీర్పు ఎందుకు వచ్చింది, కారణం ఏంటంటే దేవుడు ఇజ్రాయేల్ దేశాన్ని నేలమట్టం చేయడు, కానీ ఇజ్రాయేల్ దేశం పక్షమున 10 దేశాలని నేలమట్టం చేయడానికి ఆయన ఇజ్రాయేల్ దేశాన్ని ఎన్నుకున్నాడు. ఇజ్రాయేల్ దేశం చిన్న దేశమే. చూడండి, ఇక్కడ ఏముంది, 88 లక్షల మంది ఉన్నారండి. మన భారతదేశంలో ఎంతమంది ఉన్నారు, 4 కోట్ల మంది అటు ఉన్నారట. వాళ్ళు చెప్తున్నారు 40 కోట్ల మంది. కానీ ఇవన్నీ చూస్తే మరి గూగుల్లోనికి ఇవన్నీ నాకు తెలుస్తున్నాయి. నన్ను ఎక్కడి నుండి తెచ్చి ఎక్కడ స్టోరీలు రాయట్లేదు నేను, కానీ మరి గూగుల్లోనే నేను చూసి అన్నీ కూడా తెలియపరుస్తున్నాను. ఇప్పుడు 8 లక్షల మంది జనాభా అంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. మరి ఆ డేట్స్ నేను డేట్స్ చూడలేదు. ఈరోజు గూగుల్ ఓపెన్ చేసి వాళ్ళు ఉన్న రహస్యములను నేను తెలుసుకున్నాను. ఎందుకంటే అది నా ధర్మం, తెలుసుకోవాలి. దేవుడు తెలుసుకోమని తెలియపరిచాడు కాబట్టి తెలుసుకొని మరి ఇజ్రాయేల్ దేశం మీదకి నేను తీర్పు సందేశం పంపిస్తున్నాను. మరి నేను కూడా ఏమని ప్రార్థన చేస్తానంటే, ఒక దేశం కోసం మాత్రమే నేను ప్రపంచవ్యాప్తంగా ఒక్క దేశం కోసం మాత్రమే నేను మోకాలు ప్రార్థన చేస్తాను. ఏది, ఇజ్రాయేల్ దేశం కోసమే. ఎందుకంటే ఇజ్రాయేల్ దేశంలో ఏది కూడా తప్పు అని పదం నాలో కనబడలేదు. ఓకేనా ప్రియమైన ప్రజలారా? నేను పుట్టాను, నా ఏజ్ ఇప్పుడు 45, అంటే 44 పోయింది. నేను జనవరిలో 1వ తారీఖున నేను పుట్టాను. జనవరి 1వ తారీఖున 1990, అంటే 1990 అంటే 1981 సంవత్సరంలో నేను పుట్టిన. ఇప్పుడు ఈరోజు నాకు 45 సంవత్సరాలు అయినప్పుడు కూడా మరి నేను భారతదేశంలో పుట్టాను, ఇంత పెద్దగా ఎదిగాను, దేవుని సేవ చేస్తున్నాను, ప్రపంచానికి ప్రవక్తగా నిలిచాను, దేవుని ప్రవక్తగా నిలిచాను. ఇవన్నీ చేసినప్పుడు కూడా మరి భారతదేశం కోసం ఎందుకు నేను వెనకపడుతున్నాను? కారణం ఏంటంటే భారతదేశం దేవుని శత్రువైన దేశంగా మారిపోయింది. కానీ ఇలా చూస్తే ఇజ్రాయేల్ దేశం దేవుని శత్రువుగా లేదు, కానీ సువార్తకి ఆటంకాల దేశంగా మారింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ప్రియమైన ప్రజలారా. మరి వీడియో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయించి మీ ఫ్రెండ్స్కి పంపించండి. ఎందుకంటే ఇంకా ఎన్నో రోజులు మీరు అనుకోవచ్చు, నేను పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటాను, పెద్ద పెద్ద మేడలు కట్టుకుంటాను, పెద్ద పెద్ద కార్లు తిరుగుతాను, పెద్ద పెద్ద బంగ్లాల్లో నివసిస్తాను, పెద్ద పెద్ద విమానాల్లో తిరుగుతాను. అదంతా మూఢనమ్మకాలు అనుకోండి. ఎందుకంటే ఎప్పుడు ఏ దేశం ఏ కూలిపోతుందో తెలియదు. ఎందుకంటే దేవుని ఉగ్రత అతి సమీపంలో ఉన్నది ప్రజలారా. దేవుని ఉగ్రత అతి సమీపంలో ఉన్నదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మరి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మరి 195 దేశాల మీద దేవుని తీర్పు వస్తున్నది అంటే అర్థం ఏంటంటే ఇంకా ఎన్ని రోజులు లేదని కూడా నేను అనుకుంటున్నాను.
ఎన్ని రోజులు అంటే రేపు ఎల్లుండి అని కాదు, కానీ అది దగ్గర సమీపంలో ఉంది. 100 దేశాల మీద దేవుడు తీర్పు సందేశం పంపించమన్నాడు అని నాకు ఎప్పుడైతే దైవ దర్శనంలో దేవుడు మాట్లాడాడో అప్పుడే నాకు అర్థమైపోయింది. ఇంకా రెండో రాకడ ఇంకా కొన్ని సమయాలు మాత్రమే కనబడుతుంది అని నాకు అర్థమైపోయింది. అర్థమవుతుందా? ఎందుకంటే దేవాది దేవుడని యెహోవా నాకు తీర్పు సందేశాలు పంపించమని చెప్పకపోయి ఉంటే నేను ఇంక టైం ఉండదులే, ఇంక టైం చాలా టైం ఉందిలే రెండు రాకడ రావడానికి అనుకున్నా. కానీ ఎప్పుడైతే దేవాది దేవుడిని యెహోవా దైవ దర్శనంలో 195 అంటే ప్రపంచవ్యాప్తంగా 195 దేశాల మీద దేశాలు ఉన్నప్పటికీ అందులో 100 దేశాలు 100% అంటే 100 దేశాల మీదకి దేవుని తీరు పంపించి భక్తుడా నువ్వు చెప్పిందే చెప్పు, విన్నోరు వింటారు, విన్నపోయిన వాళ్ళు నాశనం అవుతారు అని ఎప్పుడైతే దేవుడు మా దైవ దర్శనంలో తెలియపరిచిన తర్వాత అప్పుడు నేనేమనుకున్నా తెలుసా? ఇంకా సమయం లేదు. ఇది చూసారా? ఇక్కడ ఏముంది నా వెనకాల బ్యానర్ ఏముందో చూసారా ప్రియమైన ప్రజలారా? ఈ సింహము మౌనంగా ఉంది. ఇది యోధగోత్ర సింహమే. చూసారా రాజదండము? ఆ పైన సింహం పైన ఏముంది? కిరీటం ఉంది. ఆ సింహం పైన ఏముంది? కిరీటం ఉందా? ఇది యోధగోత్ర సింహము. నేను మామూలు సింహం పెట్టలే, ఇది యోధగోత్ర సింహం అనమాట. పక్షి బ్యానర్లో పెట్టా. కానీ ఎక్కడ నుండి సింహం ఏమొస్తుందంటే గర్జించే సింహం పెట్టబోతున్నాను. ఎందుకంటే అన్ని కూడా మారిపోతున్నాయి, సుమా చెప్తున్నాను, వింటున్నారు కదా ప్రియమైన ప్రజలారా? అన్ని మారిపోతున్నాయి. ఇప్పుడు ఇది మౌనంగా ఉన్న సింహము చూడండి, నా వెనకాల ఉంది కదా, ఇది మౌనంగా ఉన్న సింహము. ఇక్కడ ఇంకొక నెల తర్వాత లేకపోతే ఇంకొక 2 వారాల తర్వాత గర్జించే సింహం అయిపోద్ది నా వెనకాల. కాబట్టి చాలా జాగ్రత్తమైనాడు సుమా. ఎందుకంటే సమయం లేదు. నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తానని రోజులు పోయినాయి, నా ఇష్టం వచ్చినట్టు బతికుతానని రోజులు పోయినాయి, నా ఇష్టం వచ్చినట్టు వ్యభిచారాలు చేస్తానని రోజులు పోయినాయి. ఏ టైంలో నీ ప్రాణం పోతుందో నీ చేతిలో లేదు, ఏ టైంలో నీ ప్రాణం పోతుందో నీకే తెలియదు. దేవుని చేతిలో 5 తెగుళ్ళు ఉన్నాయి. చెప్పాను కదా, చాలా వీడియోలు పెట్టా. దేవుని చేతిలో 5 తెగుళ్ళు ఉన్నాయండి. 5 తెగులు దేవుని చేతిలో ఉన్నాయి. ఈ దేవుడు ఏ రోజు ఏ తెగులు పంపిస్తాడో తెలియదు. తెగులు అంటే కరోనా వైరస్ రూపంలో ఏ తెగులని రావచ్చు. తర్వాత యుద్ధాలు, ఇది కూడా ఒక తెగులు లాంటిదే, యుద్ధాలు జరగవచ్చు. 3వది గాలి తుఫాన్లు, ఇది కూడా ఒక తెగులే. ఏ టైంలో ఏ బిల్డింగ్ కూల్చేస్తాడో తెలియదు. ఓకే. 4వది అగ్ని, ఎన్ని కంపెనీలు కాల్ చేస్తాడో తెలియదు. 5వది భూకంపాలు, ఏ రోజు ఏ భూకంపం వస్తుందో తెలియదు. దేవుని చేతిలో 5 తెగుళ్ళు ఉన్నాయి సుమా. ఈ 5 తెగుళ్ళు ఒకేసారి విడిచిపెట్టవచ్చు, లేకపోతే ఒక్కొక్క తెగులు ఒక్కొక్క సమయంలో విడిచిపెట్టవచ్చు. ఆయన ఇష్టం, ఆయన చిత్తము, ఆయన సంకల్పం, ఆయన ఉగ్రత. మనము ఎవ్వరు అడ్డలేము. కానీ ఒకటేంటంటే దేవాది దేవుడని యెహోవా ఏం తెలియపరిచాడంటే ఆయన భక్తులుగా నేను ఉన్నాను కాబట్టి ఆయన ముందు జరుగుతున్న వాటిని జరగబోయే వాటిని నాకు మాత్రం తెలియపరుస్తాడు. తెలియపరిచిన తర్వాత నేను ప్రపంచానికి తెలియపరుస్తా. అదే దేవుడికి నాకున్న రక్త సంబంధం, సిలువ రక్త సంబంధం, పరలోక బంధం. ఓకేనా ప్రియమైన ప్రజలారా? చాలామంది ఇప్పుడు వరకు కూడా చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇంకా చాలా సంవత్సరాలు మేము బతుకుతాం కదా, అది మీ భ్రమ, అది మీ భ్రమ. ఏ టైంలో మీ ప్రాణం పోతుందో మీకే తెలియదు. ఇంకా మేము ఎన్ని సంవత్సరాలు బతుకుతాం? అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఏమైనా బతుకుతాను అనుకున్నాడా? అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ప్రపంచాన్ని గడగడలాడించిన మహావీరుడు, యుద్ధశూరుడు అయినప్పుడు కూడా చిన్న దోమకోడు చనిపోయాడు. ఎవరైనా కాపాడారా? కాపాడలేదుగా. కేవలము 35 సంవత్సరాలు మాత్రమే ఆ యువకుడు 35 సంవత్సరాలు ఉన్న మహారాజుగా ఎన్నుకొని ప్రపంచాన్ని అనేక దేశాలని గడగడలాడించి రక్తపాతం చేసిన అలెగ్జాండర్ చిన్న దోమకోడు చనిపోయాడు. ఏ దేవుడిని కాపాడా? ఏది కాపాడలేదు. అది సంపాదించిన ఆస్తి మొత్తం కూడా నాశనం అయిపోయింది. అలాగే మీ ఆస్తి కూడా నాశనం అయిపోతుంది, గ్యారెంటీ చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడైనా మారుమనసు పొందండి, బాప్తిజం తీసుకోండి, యేసుక్రీస్తులో నడవండి, యేసు మార్గంలో నడవండి, పరలోక రాజ్యాన్ని మీ సొంతం చేసుకోండి అని దేవుని ప్రేమగా నేను మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించున్నాను.